హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీ వృద్ధులు కలలు కంటారు, అంతకంటే ముఖ్యమైనది ఉంది, మీ యవ్వనులు దర్శనములు చూతురు. యవ్వనస్తులారా, ఏంటి మీ దర్శనం? ఏంటి మీ విజన్? వాట్స్ యువర్ లాంగింగ్స్? ఏంటి మీ అభిప్రాయం? ఏం చేయాలనుకుంటున్నారు? నో గోల్. ఎందుకు చదువుతున్నావు బీటెక్? జాబ్ కోసం. జాబ్ వస్తే ఏం చేస్తావు? వస్తే కదా ముందు వస్తుందనే గ్యారంటీ లేదే. ఏంటండి, ఇవాళ ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, జాబ్ లేదు. జాబ్ లేకపోతే దేవుడి తలంపేదో ఎరుగో, దేవుని ప్రణాళిక ఏదో ఎరుగో. అమెరికా వెళ్ళారు భక్త్ సింగ్ గారు అనే దైవజనుడు చదువుకోవడానికి ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడి నుంచి ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు, ఇంజనీరింగ్ చదివాను ప్రభా, ఇండియాలో పోయి ఏం చేయమంటావు, ఎక్కడ ఉద్యోగం చేయమంటావు అని అడిగితే ప్రభు చెప్పాడంట, నా సేవ చెయ్యి అన్నాడంట. ఇంజనీరింగ్ చదివింది నీ సేవ చేయడానికి, కానీ థియలాజికల్ కాలేజ్ చదివి ఉండేవాడిని కదా కావాలంటే. ఏంటంటే, నా మాటకు లోబడమంటే ఆయన లోబడ్డాడు. ఆయన దేవుని సేవ చేస్తే ఎన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారాడో తెలుసా? ఒక ఇంజనీర్ ఏం చేస్తాడంటే జీవితంలో సాధించింది ఏంటి? ఎన్ని బిల్డింగులు కట్టారు అని అడిగితే, కట్టారండి ఒక 100 బిల్డింగులు. ఎన్ని బిల్డింగులు నిలబడి ఉన్నాయి? ఒకటి కూడా లేదండి. ఇప్పుడు బ్రిడ్జిలు కడుతున్నారు, రెండో రోజు ఊడిపోతున్నాయి. దేవుడు మన జీవితంలో ఒకటి కోరుకుంటున్నప్పుడు, ఎండిపోయిన జీవితాన్ని నీ వలన సస్యశ్యామలం చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఒక ఇంజనీర్ అయితే, లోకరీతిగా చెప్పటం కాదు. ఎండిపోయిన మనుషులు ఎందరో ఉన్నారు, దేవుని వాక్యం లేక ఎండిపోతున్న జనులు ఎందరో ఉన్నారు. దేవుని రాజ్య నిర్మాణికుడిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. హ్యావ్ ఎ గ్రేట్ విజన్. దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూడు, ఆయన కొరకు గొప్ప వాటిని తలపెట్టన్నాడు విలియం కేరీ. ఇంకా ఈ మధ్య పండితులు బాగా గెలికి పట్టుకుంది ఏంటంటే, దావీదు తల్లి వేరు, మిగిలిన 7 అన్నదమ్ములు తల్లి వేరు. అందుకని దావీదుని ఒక ఇల్లీగల్ చైల్డ్ అంటారు చూసారా, అలా తీసి పడేశారు అన్నదమ్ములు. అందుకే వాడి గొర్రెలు కాసుకోబడి వాడితో మానవ వంశంలో చేరతాడు అన్నట్టు పక్క పెట్టేశారు వాడిని. పోరా గొర్రెలు కాసుకో పోరా అని వదిలేసారు వాడిని. కానీ ఏం చేశాడు? అతనికి ఒక విజన్ ఉంది. బెత్లెహేము యెరూషలేము కిందే ఉంటుంది, కొండలు కదా కనపడుతుంటాయి. బెత్లెహేముకి ఇటుపక్క ఊరు ఉంటుంది. ఆ పచ్చిక బయలుల్లో ఆయన ఆ గొర్రెలు కాసుకుంటూ ఆ కొండ వైపు చూసి ఏం ప్రార్థించేవాడు తెలుసా? ప్రభా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ఏం విషయం అంటే అది? ఈ గొర్రెలు కాసుకుంటూ బతుకు కాదు కదా నాది, ఇదే కాదు కదా. ఇది ఇక్కడ ఉన్నా, ఇందులో నమ్మకంగా ఉంటా, నేను గొర్రెలు సరిగ్గా కాసుకుంటా, కానీ నిన్ను నమ్మిన వాడిని నీవు హెచ్చిస్తానన్నావు కదా. నాకు ఆ యెరూషలేము సీయోను పర్వతం మీదకి వెళ్ళాలని ఆశ ఉంది, దేవుని కొండకు ఎక్కాలనే ఆశ ఉంది. నేను ఎక్కలేను. చదువుకుందాం అనుకున్నా, నన్ను ఫీజు కట్టేవాళ్ళు లేరండి. నేను వెళ్దాం అనుకున్నాను, ఎవరు ఎంకరేజ్ చేయటం లేదండి. ఇలా చెప్తుంటారు కొంతమంది. చూడు, సేవ చేయాలనుకుంటున్నాను, ఎవరైనా హెల్ప్ చేస్తే నువ్వు చేసేయండి సేవ. నువ్వు సేవ జరుగుతుంటే నువ్వే ఇతరులకు హెల్ప్ చేస్తావు. కూర్చొని ప్రార్థించుకుంటుంటే ఆ కొండ ఎక్కించవా? నేను ఎక్కలేను, నువ్వు ఎక్కించు, నువ్వు పట్టుకో, నువ్వు ఎక్కించు. ఆయన మీద పడే నీ భారం ఆయన మీద మోపు. యవనస్తులు ప్రభుని అడగండి. ఒక గొప్ప వాటి కోసం ఆలోచించండి. ఒక చిన్న జాబ్ కోసం అడగొద్దు. చిన్న ఉద్యోగం వస్తే చాలు అనొద్దండి, ఇంత చాలు అనొద్దు. వై డూ యూ లిమిట్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? దేవా, నీవు ఆశించిన స్థాయిలో నన్ను చెయ్యి, నీ స్థితిలోనికి నన్ను హెచ్చించు. ఇవాళ జైపాల్ ఇక్కడ నిలబడ్డాడంటే ఎవడు నన్ను హెచ్చించాడండి? ఎవడు హెచ్చించాడు? ఎవరిని ఈ స్థాయికి నేను రావడానికి కారణం ఎవరో? లేదా కానుకలు ఇచ్చిన మనుషులు అనుకుంటున్నారా? లేకపోతే ఎవరో సభలు పెట్టిన మూలం జరిగిపోయింది అనుకుంటున్నారా? లేదా టీవీ పరిచయం చేస్తున్న మూలం అయిపోయాను అనుకుంటున్నారు? లేదే. అరే, చిన్న గుడిసెలో కాపురంలో విశ్వాసంతో ప్రారంభించిన సేవను ఈ రోజున భూదిగంతాలు చేతనైనంత వరకు తీసుకొని వెళ్ళడానికి
నాకు ఆ విజన్ ఆ రోజు లేదు. నీకు లోబడుతున్నా, నువ్వు ఏం చెబితే అది చేస్తా. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒకటే మాట నా దేవుడు చెప్పేది, నేను వాట్ నెక్స్ట్ అనేది అక్కర్లేదు. దేవునికి ఉన్న తలంపులు చాలా గొప్పవి. నీ తలంపులు నా పట్ల సిద్ధించును గాక. దేవుడి యొక్క విజన్ ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటని నువ్వు తెలుసుకున్న రోజు ధన్యుడమవుతావండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా మధ్యకు రా నాయన. పెంతెకోస్తు దినమందు నీ శిష్యులను అభిషేకించినట్లు ఈరోజు మమ్మల్ని అభిషేకించవా. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని నీ వెరుగుతావు కదా, నిన్ను ప్రేమించేవారు కదా, నీ మాట వినాలని నిన్ను వెతుకుతూ వచ్చిన వారే కదా, నీ ఎరుకలో ఉన్నవారే కదా, నీవు ఏర్పరచుకున్న వారే కదా అయ్యా. మా హృదయాలు తెరుస్తుండగా మా హృదయాల్లోనికి రానాయన, నీ ఆత్మతమో నింపిన ఆయన ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం దయచే. ఈ ఆవరణలో ఉన్న వారందరూ నీ చేతుల్లో వాడబడాలయ్యా. మీరందరి పట్ల నీ ప్రణాళికలు ఉండవన్నది స్పష్టీకరించినందుకే వందనములయ్యా. ఒక్కొక్కరికి వారి విషయంలో నీ చిత్తం అన్నది స్పష్టంగా తెలుసుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించున్నాయి. అప్పచెప్పిన పనులు నమ్మకంగా చేసుకుంటూ పోవడానికి, నిరాకడ వరకు నమ్మకస్తులు ఉండడానికి, యంచ దినాలలో భ్రమపరచు ఆత్మలు, మోసపరచు ఆత్మలు, అబద్ధపు ఆత్మలు ముమ్మరంగా తిరుగుతుండగా ఏ ఆత్మతో మేము నింపబడ్డామన్నది ఎప్పటికప్పుడు నీ పాద సన్నిధిలో పరిశీలించుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారిపై పరిపూర్ణత కొరకు పరిగెత్తు వారిగా, ప్రభు చిత్తమును నెరవేర్చు వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వము